రాజు తమ్ముడు కూడా ఇలా కోర్టులో మొత్తం ఇలా పొద్దు నుండి ఇలా మార్నింగ్ 10 నుంచి ఈ రోజు వరకు ఈ టైం వరకు కూడా అఫిడేట్ ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు అగ్రగత్రలో విషయం ఏంటంటే 31st రోజు ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ఇమ్మీడియట్ ఆర్డర్ వస్తాడు ప్రయత్నం చేస్తారు వీళ్ళందరూ కూడా. వాళ్ళతో పాటు కూడా నేను కొద్దిసేపు ముందు వచ్చి. నమస్కారం అండి, నా పేరు మాకు మాంకాల్ 1 మాంకాల్ 2 నుంచి వచ్చింది. బెడ్రూమ్ దగ్గర నుంచి డబుల్ బెడ్రూమ్ దగ్గర నుంచి అది కేసు ఫైల్ చేసింది. కేసు నడుస్తుంది అది ఆల్రెడీ. మేము మళ్ళీ వాళ్ళ అప్డేట్ చేయడానికి వచ్చింది. అది ఎంతమంది ఉంటారమ్మా మాంకాల్ 1 702 మంది 702 రూమ్లు మొత్తం. ఎంతమందికి ఇచ్చారు, ఎందుకు ఇవ్వలే? 702కి ఇచ్చిండ్రు, ఇంకా ఉన్నాయి. ఇంకా అది మొత్తం క్లారిటీ ఉంటుంది. నమస్తే అండి, నేను శేషుని మాట్లాడుతున్నా. ఈరోజు మన మాంకాల్ 1 అండ్ మాంకాల్ 2 మన హైకోర్టులో జరుగుతున్న కేసు విషయంలో ఈరోజు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు మన సిహెచ్ శివకృష్ణ గారు, మన అడ్వకేట్ గారు. ఇది మన 31st డిసెంబర్కి కేసు ఉంది కాబట్టి ఆ రోజు వాదనలు జరుగుతాయి. ఆ వాదనలు జరిగిన తర్వాత మన గౌరవనీయులైన మన హైకోర్టు జడ్జి గారి పైన తను తీసుకునే నిర్ణయం పైన ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందని మన మాంకాల్ 1 కానీ మాంకాల్ 2 కానీ కొంచెం వెయిట్ చేయాలి. మన లాస్ట్ టైం 10వ తారీఖు రోజు డిసెంబర్ 10వ తారీఖు రోజు జరిగిన ఆ రోజు మన కోర్టులకు ఏదైతే కేసు ఉండేనో ఆ రోజు చిన్న చిన్న పొరపాట్లు కొందరు మందితో అయినాయి. ఆ చిన్న పొరపాట్ల వల్ల ఆ చిన్న పొరపాటు అయినా కానీ చాలా పెద్ద ఇష్యూ అవుతుండే. ఈ అధికారులతో వెళ్ళి మాట్లాడి మేము షార్ట్అవుట్ చేసాం. కానీ అది ఇష్యూ ఏంటంటే ఒక 70 మంది నుంచి 80 మంది వరకు ఆ రోజు మాంకాల్ 1 కానీ మాంకాల్ 2 కానీ ఏంటండి అందరూ ఇక్కడ కేసు అవుతుంటే కొంతమంది బెనిఫిషియల్ అక్కడికి వెళ్ళి కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేశారనేసి ఒకటైతే ఉంది. జర అలా న్యూసెన్స్ క్రియేట్ చేద్దని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా కేసులో ఉన్నదని ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్స్ అవుతాయి, వాళ్ళ పట్టాలు కూడా రద్దు అవుతాయి. దయచేసి అలాంటి పనులు మాత్రం చేయకండి. మన కోర్టులో ఉంది కాబట్టి 100% మనం కేసు గెలుస్తాము. మనకు వచ్చిన ఇళ్లలో మన మధ్య డెఫినెట్లీ. ఎంతమందికి ఇళ్ళు దొరకలేదండి? ఇళ్ళు అంటే మొత్తం వచ్చేసి మాంకాల్ 1లో 702 మంది బెనిఫిషియల్. మాంకాల్ 1లో వచ్చేసి 1861 మంది. ఇక్కడ ఇందరు మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. మొత్తము వాళ్ళందరికీ ఇల్లులు ఇయ్యగా మాంకాల్ 2లోనేమో 155 ఖాళీ ఉన్నాయండి, అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మాంకాల్ 1లోనేమో 130 ఖాళీ ఉన్నాయి, అది గవర్నమెంట్ దగ్గరే ఉంది. ఆ లోకల్ వాళ్ళు వేసిన విషయం అందరికీ తెలిసిందే, అది జీవో 10 ప్రకారం వాళ్ళు కూడా వాటర్ రావాలని. ఇప్పుడు మిగిలిన ఇల్లు వాళ్ళకి ప్రభుత్వం ఇస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి తొందరగా వాళ్ళ వాటా ఇల్లు వాళ్ళకి కేటాయిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. మాకు కూడా తొందరగా గృహప్రవేశాలు కూడా అయిపోతాయి. మాకు కూడా ఇల్లు వచ్చేస్తే వాళ్ళు కూడా ఆకారంగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హైకోర్టు అడ్వకేట్ ఏమైనా హామీ ఇచ్చారు మీకు? ఈరోజు పిటిషన్ వేస్తారు. ఈరోజు మన కౌంటర్ పిటిషన్ వేశారండి. మన కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేశారు. దీనిపైన కూడా కొంచెం ఏమంటే మన సెక్షన్లో షార్ట్అవుట్ అవుతుంది. ఇది కంపల్సరీ 31st వరకు మన బెంచ్ మీదకి వచ్చేస్తుంది. బెంచ్ పైన వాదనలు అయిన తర్వాత కేసు తొందరగా అయిపోతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఆ రోజు అయిపోతుంది అని 99% మాకు హోప్ ఉంది. ఈ కేసు విషయంలో ఎన్నైతే గ్రూపులు పనిచేస్తున్నాయో మన మాంకాల్ 2 23 గ్రూపులు అండి, మన మాంకాల్ 1లోనేమో 6 గ్రూపులు అండి. ఇవన్నీ మంచి కరెక్ట్ లెవెల్లో పనిచేస్తున్నాయి. అందరూ కరెక్ట్ వేగా పనిచేస్తున్నారండి ఈ కేసుకు సంబంధించిన విషయంలో మాత్రం. కానీ కొన్ని రూమర్స్ ఏమొస్తున్నాయంటే కొందరు పట్టాలు అడుగుతున్నారని. అంటే గ్రూప్ వాళ్ళు ఎవరు అడుగుతలేరు. ఈ 23 గ్రూప్స్ కానీ మాంకాల్ 2 కానీ మన మాంకాల్ 1 6 గ్రూప్స్ కానీ ఎవరు పట్టాలు అడుగుతలేరు ఎవరిని. అయినా కానీ పబ్లిక్లలో ఒక రూమర్ క్రియేట్ అయింది, పట్టాలు సబ్మిట్ చేయాలి, అది సబ్మిట్ చేయాలి, ఇది సబ్మిట్ చేయాలి. ఎవ్వరికి ఎటువంటి పట్టా కాపీలు కానీ ఆధార్ కాపీలు కానీ ఇచ్చే అవసరం లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు మన అడ్వకేట్ గారు హైకోర్టులో చూస్తున్నారు కాబట్టి అందరి డేటా మొత్తం హైకోర్టులో ఉంది. దయచేసి అలాంటి పనులు చేయకండి. ఎవరి పట్టాకి వాళ్ళే బాధ్యులు. మీరు ఎవరికైనా ఇచ్చుకోవడానికి మాకు సంబంధం లేదు. ఇదేనండి నేను చెప్పదలుచుకున్నాను. ఈ 31వ తారీఖు మాత్రం కేసు అయిపోతుందని మాకైతే పూర్తి నమ్మకం ఉంది. కానీ చూద్దాం, ఆ రోజు వాదనలు అయిన తర్వాత ఒకవేళ దేవుని దయతోటి ఆ రోజు బెంచ్ పైకి వస్తే కేసు అయిపోతుందని మాకైతే పూర్తి నమ్మకం.